అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైకాపా పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం నిలవడానికి ప్రధాన కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుందన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అందులో భాగంగా విజయవాడలో నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గాయపడ్డారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని, ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. జై జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గుత్తి పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీస్సులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ఉండాలని కోరుతూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి బయట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని, వచ్చే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి, ఎంపీ శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని క్రైస్తవ సోదరీమణులకు వైసీపీ నాయకులు విన్నవించారు. అనంతరం కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, వైకాపా పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు రంగస్వామి, సుభాష్ రెడ్డి, డోన్ నియోజకవర్గ పరిశీలకుడు మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి, జిల్లా నాయకుడు గురుప్రసాద్ యాదవ్, మాజీ మార్కెటర్ చైర్మన్ మల్లయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, బల్లారి రాజ్ కుమార్ రెడ్డి, క్రషర్ మధుసూదన్ రెడ్డి, వేడల వెంకటరాముడు, కౌన్సిలర్లు ఫారూక్, వరదరాజులు, రమణ, నజీర్, వాల్మీకి శివ, అరవింద్ బాబు, సుబ్బయ్య, వైసీపీ నాయకులు అప్పేచర్ల దస్తగిరి, జీపు రమణ, విశ్వనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నటి రోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుత్తి శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సభల ద్వారా వచ్చినటువంటి ప్రజాదరణ కానీ, మేము సిద్ధం అనే బస్సు యాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ చూసి అన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా మాకు జనంలో స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనాదరణ ఏంటి అనేసి ప్రతిపక్షాలకి అర్థం కాని విధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కోలేము, ఈ విధమైనటువంటి భౌతిక దాడుల ద్వారా కానీ లేదా అతన్ని అంతమొందించడం ద్వారా కానీ మేము అధికారంలోకి రావాలనే ఒక దుశ్చర్యతో ఈరోజు ఈ కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. మరి ఇటువంటి దాడి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా జరగకూడదు. దీన్ని మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. మరి ఈ దాడికి చంద్రబాబు నాయుడే బాధ్యుడని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం. మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారు, వారి ఓట్లతోనే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇటువంటి దాడులు, ఇటువంటి కుయుక్తులు, ఇటువంటి కుట్రలు, ఇటువంటి కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని మీరు ఏమాత్రం అడ్డుకోలేరు. రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కూడా మీరు ఆపలేరని చెప్పేసి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. రోజున మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ సెంట్రల్లో జగనన్న గారి పైన జరిగిన దాడిని మేము గుత్తి మండలం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నైతికంగా ఆయన్ని ఎదుర్కోలేము అనే ఒక దురుద్దేశంతోనే అనైతికంగా ఆయన పైన దాడులకి పాల్పడుతూ ఆయన్ని కించపరచాలని చూస్తున్నారు. ఆయనకున్న ప్రజాదరణను ఓర్చుకోలేక, వేరే విధంగా ఎదుర్కోలేక ఆయనపైన ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. తోడేళ్ల గుంపులు లాంటి వీళ్లతో పోరాడుతున్న జగనన్న నువ్వు జాగ్రత్త అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
దినము విజయవాడ సెంట్రల్లో ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి కనీవిని రీతిలో జనాదరణ వస్తుంది. అదే ఆ పక్క చంద్రబాబు నాయుడు త్రిమూర్తుల కూటమిలోకి రోజు రోజుకి దిగజారిపోతుంది వాళ్ళ యొక్క ప్రజాదరణ. దీన్ని చూసి ఓరవలేక భౌతికంగా జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతో హత్య చేయడానికే నిన్న ప్రత్యేకించి వాళ్ళు ఎయిర్ గన్నులతోనో లేకపోతే మామూలు విషయం అయితే సామాన్యమైన అంత సూటిగా జగన్మోహన్ రెడ్డి గారి కనుతకు గురిపెట్టి రాయి తీసినారంటే ఆయన హత్య చేయడానికే సిద్ధపడినారని మేము భావిస్తున్నాం. అదే రాయి కంటికో లేకపోతే కనుతకు పడింటే స్పాట్ లోనే ఆయన మరణించేవాడు. ఖబర్దార్ తెలుగుదేశం నాయకులారా, చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నువ్వు క్షణంలో ఉండవు. కానీ ఆ సంస్కృతి మా జగన్మోహన్ రెడ్డిది కాదు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజాదరణను పొందలేకపోతున్నావు. భవిష్యత్తులో నీకు డిపాజిట్లు కూడా ఉండవని చెప్పి 175కు 175 రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. నువ్వు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ డిపాజిట్లు కూడా కోల్పోతావు. కాబట్టి ఇలాంటి కుట్రలు చేయకుండా ఇప్పటికైనా మానుకో అని చెప్పి మేము హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా ఉండాలని, ఆయనకి దేవుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. జై జగన్. దయని కరుణ వచ్చి నా తరమైన పేతులు నా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన కీడులు తప్పించు ఎలక్షన్స్లో మా ప్రభుత్వం నుంచి విజయాన్ని పొందుకొని ప్రజలకు అందరినీ మీరు బలపరిచినప్పటికీ క్షేమాన్ని అనుభవించే రీతిలో ఆయన సహాయం గురించి పొందుకుని ప్రార్థన చేస్తూ అతని యొక్క మాకు విజయాన్ని ఆలోచించి ఈ సహాయం చేసి సహచరులందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించి మీ నామం మీరు విజయాన్ని ఇప్పటికీ పంపిస్తున్న విధంగా మీకు స్థితులు చెల్లించి లాభం మాకు సన్నిధి నడిపించుకుని మహిమ ప్రభావం పొందుకుని చేసి నామం కుటుంబాలతో మీ ఆలోచనలు జరగబోయే నిరక్షణ సదాతో జీవించి ఆశీర్వదించుకుంటున్నాను. విశ్వనాథన్న అన్నీ నడిపించు రాలే. మీరు చెప్పండి, మీరు చెప్పండి ఇస్తారులే, నా కింద ఇస్తున్నారులే, మీరు చెప్పండి అంతే.
వైఎస్ఆర్ పార్టీ పోయిందమ్మా 2 రోజులు మంచి రాకూడదా క్యాంపెయిన్లో ఎండాకాలం మేడం జగన్మోహన్ రెడ్డి గారు కోట్ చేయండి మేడం తెలియజేయాలా ఇంకా ప్యాన్ గుర్తు కోటేయమని తెలియజేయండి ప్యాన్ గుర్తు కోటేయండి తప్పనిసరి మీరు హెల్ప్ చేయాలమ్మా ప్యాన్ గుర్తు చేయండి ఇలాంటి అండ ఉండాలి ఎప్పటికీ అదే అదే జై జగన్ జై జగన్ అంటే గ్రౌండ్ వాటరే డ్రై అయిపోయింది మేడం అదొకటి ప్రాబ్లం ఉంది అందరి దగ్గర అది ప్రాబ్లం ఉంది చేస్తాం అది 24 hours కరెంట్ 4-5 రోజులు పోతే కరెంట్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది ఓకే జగన్ జై జగన్ జై జగన్ కూర్చోండి సార్ కూర్చోండి
ఆయన పిక్చర్ చెప్తున్నా అటే అయినా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు మేడం ఇన్ఛార్జ్ పాంప్లెట్ అయిపోయింది కదా అది ర్యాలీ ఏం కాదు అక్కడ అది పోయి రేపు రూరల్ పెట్టుకున్నాను అన్న देखते गाड़ी अच्छा पड़ेंगे రేపు మందు కూడా అంటే చెప్పేసేయండి